రేపు సోమవారం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రోజండి. పసుపు నీళ్ళతో ఈ విధంగా చేసినట్లయితే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. పసుపుకి చాలా శక్తివంతమైనదండి. పసుపు నీళ్ళతో చేసేటువంటి పరిహారాల వల్ల మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. అంతేకాదు లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది. పసుపు లేని ఇల్లు ఎక్కడా ఉండదండి. ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా పసుపు ఉంటుంది. ఎక్కడైతే పసుపు శుభ్రంగా నిండుకోకుండా ఉంటుందో, అంటే ఇంటిలో పుష్కలంగా పసుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్పాలని పెద్దలు చెబుతారండి. పసుపు వంటగదుల్లో, పూజ గదుల్లో, పూజల్లో, శుభకార్యాలలో, అశుభల్లో కూడా పసుపుని ఉపయోగిస్తారండి. పసుపుకు ఉన్న పవిత్రత అంతా ఇంత కాదు. పసుపు ఉన్న ప్రతి ఇల్లు పవిత్రమైన ఇల్లేనండి. పసుపు వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు చాలానే ఉన్నాయి. పసుపుతో మన అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే పసుపుతో మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను కూడా మనం తొలగించుకోవచ్చండి. పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే మనపై ఉన్నటువంటి చెడు ప్రభావం, దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం పడుతుంది. ప్రతి పనిలోనూ మనం విజయం సాధిస్తామండి. గురుబలం తక్కువగా ఉన్న పసుపుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. అందులోనూ పసుపుతో మనం చేసేటువంటి పరిహారం పౌర్ణమి ముందు వచ్చేటువంటి సోమవారం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకి శుభ ఫలితాలు అనేవి ఉంటాయండి. మరి రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్ళతో ఏం చేస్తే మనకు అదృష్టం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. జీవితం అన్నాక ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఆ సమస్యలు అనేవి పెద్దవిగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషి జీవితం పైన విరక్తి కలుగుతుందండి. సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంతగానో కష్టపడుతూనే ఉంటాడు. ముందు ఆర్థిక పరంగా బలపడాలి అని, మంచి ఇల్లు కట్టుకుని కుటుంబంతో ఆనందంగా జీవించాలి అని కోరుకుంటూ ఉంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారిపోతుంది. ఇంతటి డబ్బు కూడబెట్టినా కూడా ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. డబ్బు ఉంది అని సంతోషపడే లోపే డబ్బు దేనికొక్కదానికి ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కొన్నిసార్లు అనవసర ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అనవసర ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా ఆ ఖర్చు అలానే పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకొన్నిసార్లు ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టినటువంటి డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటాం. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తాము. కుటుంబంలో ఎవరికో ఒకరికి డబ్బు పొదుపు చేయాలి అన్న ఆలోచన లేకపోతే ఆ కుటుంబం ఖచ్చితంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇంట్లో భార్యకు కానీ, భర్తకు కానీ డబ్బుకు పొదుపు చేయాలన్న ఆలోచన ఉండాలి. అప్పుడే డబ్బు సరిగ్గా పొదుపు చేసుకోగలుగుతాము. చాలామంది నేను ఖర్చులను చాలా వరకు తగ్గించాను, డబ్బు చాలా మితంగా వాడుతున్నాను, అయినా మా దగ్గర డబ్బు అస్సలు నిల్వ ఉండడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బు లేక చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోతుంది అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి డబ్బు శాశ్వతంగా మన దగ్గరే ఉండాలి అంటే బలంగా కోరుకుంటే గనక పౌర్ణమి ముందు వచ్చే సోమవారం పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి. పసుపు నీళ్ళతో ఈ పరిహారం ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి. ఈ విధంగా చేయటం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మన దగ్గర డబ్బు నిల్వ ఉండకపోవడానికి కారణాలు 2 ఉంటాయి. ఒకటి సరియైన పద్ధతిలో డబ్బును ఉపయోగించకపోవడం. 2 మీ మీద ఇతరుల ఏడుపు ఉండడం. మీరు డబ్బును అవసరానికి మించి ఖర్చు చేస్తే ఆర్థిక స్థితి ఎప్పటికీ మెరుగుపడదు. కాబట్టి ముందు మనం డబ్బు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో అది ఆలోచించి డబ్బును ఖర్చు చేయాలండి. డబ్బు మనం చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తూనే ఉన్నాం, కానీ డబ్బు ఉండట్లేదా అనుకునేవారు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ సగానికి వాటర్ పోసుకోవాలండి. అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఆ పసుపు నీటిని మన కుడి చేతితో తీసుకొని గ్లాసు నిండా నీళ్లు తీసుకుంటే పరిహారం చేయడానికి కుదరదు. కాబట్టి గ్లాస్కి హాఫే తీసుకోండి. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి వీలైతే. ఆ గ్లాసును తూర్పు ముఖంగా నుంచుని పట్టుకోవాలి. ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం చేయాల్సి ఉంటుందండి. ఇక తూర్పు వైపు నుంచొని ఆ గ్లాస్తో మీ తల నుండి ఎడమ చేతి బొటన వేలి వరకు 3 సార్లు పైకి కిందకు దిగదుడుచుకోవాలి.
ఆ తర్వాత గ్లాస్‌ని ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతి బొటన నుండి తలపై వరకు 3 సార్లు మీకు మీరే దిగదుడుచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్న దరిద్రం అంతా పోతుంది. మీపై ఉన్న చెడు ప్రభావం, నరదిష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి. అందులోనూ ఈ పరిహారం పౌర్ణమి ముందు వచ్చే సోమవారం చేస్తున్నారు కాబట్టి మీకున్న దరిద్రం అంతా పోతుంది. పసుపు నీళ్లకు నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి పసుపు నీళ్లతో దిగదుడుచుకున్న తర్వాత ఆ నీటిని ఇంటి బయటకు వచ్చి కాలువలో పోసేసేయండి. అపార్ట్మెంట్లో ఉంటే దగ్గరలో ఉన్న సైడ్ డ్రైనేజెస్ ఉంటే అక్కడ పోసేసేయండి. లేకపోతే ఇంటి గుమ్మం బయట షింక్ ఉంటే అక్కడ పోసేసుకోండి. ఆ నీటిని మాత్రం ఇంటిలో కాకుండా బయట ఎక్కడైనా పారే నీరు ఎక్కడ ఉన్నా కూడా పోసేసుకోండి. ఈ విధంగా పోసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో వెతుక్కునే పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు మొత్తం మీ చేతులతోనే మీరు చేసుకోవాలి. కుటుంబంలో ఎవరి సహాయం తీసుకోకండి. ఈ పరిహారం రేపు సాయంత్రం చేయడం వల్ల మీ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తొలగిపోతుంది. మీకు అందవలసిన ధనం చేతికి అందుతుంది. డబ్బును కూడా పొదుపు చేసుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కబడుతుంది. పసుపు నీటికి ధనాకర్షణ శక్తి ఉంటుంది అని చెప్పి పండితులు చెబుతారు. కాబట్టి మీ ఇల్లు ధనంతో నిండిపోవాలని కోరుకుంటూ మీ అవసరాలకు ధనం చేతిలో ఉండాలి అనుకుంటే రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. అలాగే పసుపు నీటితో ఇంకొక పరిహారం కూడా చేసుకోవచ్చండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ కుటుంబంలో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. కొంతమంది ఇళ్లల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటారు కదా. పిల్లలు లేకపోతే పెద్దలు ఎవరో ఒకరు ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి వారు రేపు పౌర్ణమి ముందు వచ్చే సోమవారం పసుపు నీటిని తీసుకుని ఇల్లంతా తిప్పి ప్రధాన ద్వారం దగ్గర కనపడకుండా ఎవరికీ పెట్టండి. ఇది రేపు సోమవారం సాయంత్రం భోజనం చేసిన తరువాత పడుకునే ముందు చేయాలండి. ఆ పసుపు నీటిని తలుపు వెనుక పెట్టేసి ఆ రాత్రి అలానే ఉంచాలండి. ప్రధాన ద్వారం తలుపు వెనక ఆ గ్లాస్ని పెట్టాలి. వీటిని నెక్స్ట్ మరుసటి రోజు పౌర్ణమి రోజు సూర్యోదయం కాకముందే ఆ గ్లాసుని తీసేసి ఆ నీటిని బయట పారపోసేయాల్సి ఉంటుందండి. ఏదైతే పారే నీటిలో లేదా సైడ్ డ్రైనేజెస్లో కానీ ఎక్కడైనా పారపోయచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి పసుపు నీటిని తలుపు వెనకాల పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటేనే కదా మనం పనిపైన ఆసక్తి చూపుతాము, హ్యాపీగా చేయగలుగుతాము. ఆరోగ్యపరంగా మీరు వృద్ధి చెందాలి అంటే, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదగాలి అన్న రేపు సోమవారం పౌర్ణమి ముందు గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. 24 గంటల్లో మీకు ఉన్న దరిద్రం అంతా పోయి మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.